త్వరగా రండి. హేమా, 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 హే, హేమా, 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 ఇదిగో ఇదిగో మా అమ్మ నాన్న మావ. అలాగా లేదు. ఏయ్ హేమా, ఏయ్ హేమా, నిన్నే మాట్లాడుతుండాలి, వెళ్ళిపోతావేంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, పేరు పెట్టి పిలుస్తున్నా. ఎవరు నువ్వు? ఏంటి జోక్ చేస్తున్నావా? నాన్ సెన్స్. నీతో నేను జోకులు వేయడం. హూ ద హెల్ ఆర్ యు? హేమా, అమ్మ వాళ్ళు వింటున్నారు, ఇక జోకులు ఆపేయ్. మన విషయం అమ్మ నాన్నకి చెప్పేశాను. మన విషయం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం ప్రోగ్రామ్ ముందుగా రాలేదని అమ్మాయి అలిగినట్టుందిరా కదమ్మా. మీ అబ్బాయి బుద్ధి లేకుండా ఏదో వాగుతున్నాడు. పెద్దవాళ్ళు, మీకైనా బుద్ధి ఉండద్దు. హేమా, ఇంకొక మాట అమ్మ వాళ్ళని ఏమన్నా అన్నావంటే పళ్ళు రాలుతాయి. బుద్ధి లేనిది వాళ్ళకి కాదే. నిన్ను ప్రేమించి నాకు బుద్ధి లేదు, నువ్వు ప్రేమించావని నమ్మిన నాకే బుద్ధి లేదు. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను నిన్ను ప్రేమించడం ఏంటి? ప్రేమించకపోతే గంటల గంటల ఫోన్లో ఎందుకు మాట్లాడావు? రోజుకొక ఉత్తరం ఎందుకు రాశావు? నో, నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు చెప్తున్నదంతా అబద్ధం. నేను చెప్పినవన్నీ అబద్ధాలైతే నేను పంపించిన చైన్ ఎందుకు తీసుకున్నావే? ఇదిగో ఈ చైన్ అబద్ధం చెప్పదు, ఈ లాకెట్ లో ఉన్న మన ఫోటోలు అబద్ధాలు చెప్పవు. గుడ్ బై. అవును, ఈ లాకెట్ ఎక్కడిది? ఇది కూడా నాది కాదు, ఎప్పుడో అప్పుడు తీసేసుకుంటుంది. అయినా ఏంటో వేసుకున్నాను. ఎవరు తీసుకుంటారే? అదే కావ్య ఇచ్చింది. ఏంటి రాస్తున్నా? కథ. ఏం కథ? ప్రేమ కథ. పొరపాటు జరిగిందక్క. పొరపాట? తప్పు జరిగింది. ఏ రాజు, ఈ గొలుసు నాకు ఇవ్వడు. ఇవ్వను. I hate you! I hate you! బాబు సాయి, బాబు సాయి బాబు, సాయి ఏమిటి బాబు ఇది? ఏమైంది వీడికి? సాయి, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి. వీచి చిరుగాలైంది, పూచి విరికొమ్మయింది, నాలో ఉన్న ప్రేమ పారి సెలయేరయింది, పాడి చిలకమ్మయింది, నాలో ఉన్న ప్రేమ సుధలొలికించే స్వరముల వెంటే నిన్ను వెతుకుతూ ఉంటే వీచి చిరుగా
ఎవరే నీకక్క? ఎవరే? చెప్పవే, ఎవరిచ్చారా ఇది? కావ్య ఇచ్చిందా? నిన్ను ఇలా అడిగితే చెప్పవే. చెప్పు. నిన్నేం చేసినా పాపం లేదు. చెప్పు. చెప్పవే. చెప్పు. చెప్పవే. చెప్పు. నీ అల్లరి పనులతో నా బతుకు అల్లరి పాలు చేస్తావా? చెప్పవే. ఆగు. చెప్పు. చెప్పు. అయ్యో, చెప్పు. అయ్యో, ఆగవే. చెప్పేది ఆగు. ఆగమంటుంటే ఏం జరిగిందమ్మా? ఎందుకు గొడవ పడ్డారు? ఊరుకోమ్మా, ఊరుకో. అసలేం జరిగింది? ఏడిస్తే ఎలా తెలుస్తుంది? ఏమైందో చెప్పండి అమ్మా. ఊరుకోనన్నా. అమ్మా రాజీ, ఏం జరిగిందో నువ్వన్నా చెప్పమ్మా. నేను తప్పు చేశాను. తప్పు కాదు, మోసం. మోసమా? అవునమ్మా. దీని కారణంగా నా పరువు మర్యాద అన్ని మంట కలిసిపోయాయి. వాడి పేరేంటి? సాయి కృష్ణ. నువ్వు ఆడదానితో ఎలా ప్రవర్తించాలో తెలియని మూర్ఖుడమ్మా. అక్క ప్లీజ్, నన్ను కొట్టు, చంపు, ఏమైనా చెయ్యి. అతని మాత్రం ఏమనుకు. అతనికి ఏం తెలీదు. తప్పంత నాది. ఎవరమ్మా అతను? అతను నేవి అనంతని వెనకేసుకొస్తుందిగా, దాన్ని అడగండి. మాట్లాడవే. నా పేరుతో వాడికి లెటర్స్ రాశానని, నేను మాట్లాడినట్టు వాడితో ఫోన్ లో మాట్లాడానని, వాడిచ్చిన ఈ చైన్ మెళ్ళ వేసుకుని తిరుగుతున్నానని చెప్పవే. అంతమంది అభిమానుల ముందు నన్ను అల్లరి చేసి చెప్పబోయి కొట్టి అవమానించాడు. దానికి అతనికి కారణం నువ్వేనని చెప్పవే. రాజీ, ఏమిటమ్మా ఇది? అవును నాన్న, సాయి కృష్ణ అక్కని ప్రేమించాడు. అది ఆసరాగా తీసుకుని ఆట పట్టించాలనుకున్నాను. అక్కలా ఫోన్లో మాట్లాడాను. అక్క రాసినట్టు లెటర్స్ రాశాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే అతన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. అక్క హైదరాబాద్ ప్రోగ్రాంకి వెళితే నిజం బయటపడుతుందని ముందే ఊహించాను. అందుకే సాయి కృష్ణకి లెటర్ రాశాను. ఆ లెటర్ అంది ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. ఆ లెటర్ ఏమైందో? అయ్యగారు, ఈ ఉత్తరం బయట కుర్చీలో పడింది. రాజీ ఫ్రమ్ వైజాగ్. అక్క, మన వాడిని మోసం చేసింది హేమ కాదు, రాజీ. రాజీ అంటే మన ఇంటికి వచ్చిన పిల్ల? అవునా, టెన్నిస్ పిల్లే. మన వాడిని ఆట పట్టించడానికి హేమ మాట్లాడినట్టుగా టెలిఫోన్లో మాట్లాడింది. హేమ రాసినట్లుగా ఉత్తరాలు రాసింది. పాపం మన వాడు హేమే అనుకుని గాఢంగా ప్రేమించాడు. ఆ విషయాలేమీ తెలియక హేమ ఆడిటోరియం దగ్గర అలా ప్రవర్తించి ఉంటుంది బావా. మన వాడు అపార్థం చేసుకున్నాడు. దానికేం పోయే కాలం వచ్చింది? హలో ఆంటీ, నేను రాజీని మాట్లాడుతున్నాను. సాయి కృష్ణ గారు ఉన్నారా? ఉన్నాడే, ఇంకా బతికే ఉన్నాడు. ఏమే, నీకు ఆటలాడుకోవడానికి నా కొడుకే దొరికాడా? వాడు నీకేం ద్రోహం చేశాడే? సారీ ఆంటీ, నేను చేసింది తప్పే. తప్పన్నది చాలా చిన్న మాటే. ఏ ఆడపిల్ల చెయ్యకూడని తప్పు చేసావు. దొంగొత్తరాలు రాసి వాడిని మోసం చేస్తావా? అసలు ఇది ఆడపుట్టకేనా? ఇక్కడ ఉన్నప్పుడు వాడిని నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూస్తే వాడి కళ్ళల్లోనే పొడుస్తావా? ఆంటీ, ఒక్కసారి సాయి కృష్ణతో. ఫోన్ పెట్టేవే, వాడి నీతో మాట్లాడుతూ. హలో హలో హలో. సాయి, మనం ఆ ప్రోగ్రాంకి వెళ్ళకముందు ఉత్తరం చదివి ఉంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. నానా, నాకు ఇంకా ఏ సంగతిలో తెలియనక్కర్లేదు. అది చదివితే నీ మనసు కొంచెం తేలిక పడుతుందిరా. అవును బాబు, నా మనసు చచ్చిపోయింది. ఇంకా ఏ కన్నీళ్ళు క్షమాపణలో ఓదార్పులో దాన్ని బతికించలేవు. అల్లుడు, అవసరం రాజీ. ఆ టాపిక్ ఆపుతావా? అది కాదు అల్లుడు, హేమ. ఇంకా వాళ్ళ పేరు గాని ప్రస్తావన గాని నా దగ్గర తావద్దు. మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, నేను మాత్రం సాయి కృష్ణ పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకో? 10 మందిలో నిన్ను అవమానించాడనా? అది అతను తప్పు కాదు,
నిజానికి నా వల్లే అతనికి అవమానం జరిగింది. మరెందుకు చేసుకోనంటున్నావు? అక్క ప్లీజ్ ఒప్పుకో. ఏంటి ఆ రోజు మెళ్ళో గొలుసు ఇవ్వడానికి అంత బాధపడిపోయావే, మరి ఇప్పుడేంటి? ఆ గొలుసు నీది. సరదాగా కాసేపు నా మెళ్ళో వేసుకున్నంత మాత్రాన నా సొంతమైపోతుందా? అంటే నువ్వు ప్రేమించిన అతన్ని నా కోసం వదులుకుంటావా? నీకోసం కాదు, సాయి కృష్ణ కోసం సాయి కృష్ణని వదులుకుంటాను. అదేంటి? అవునక్క, సాయి కృష్ణ నిన్ను ఎంత ఇదిగా ప్రేమించాడో నీకు తెలీదు. నువ్వు కూడా సాయి కృష్ణని ప్రేమిస్తున్నావని నమ్మించాను. నీ మీద ఇంకా ఇంకా ప్రేమని పెంచుకున్నాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలి కాబట్టి అడుగుతున్నాను. అక్క ప్లీజ్ సాయి కృష్ణని పెళ్లి చేసుకో. చెల్లయ్య చెప్పింది కరెక్టే కదమ్మా. అది మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడు ఇంకా నీకు అభ్యంతరం ఏంటమ్మా? అతను నన్ను ప్రేమించాడు సరే, కానీ నేను అతన్ని ప్రేమించలేదే. వేరే ఇంకెవరిని ప్రేమించలేదు కదా. ఓ రోజు నీ పెళ్లి టాపిక్ వస్తే నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఇష్టపడి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, గుర్తుందా? అవును. మరి ఇంకేమ్మా, సాయి కృష్ణ నిన్ను నీలో ఉన్న ఆర్ట్ని అభిమానించడమే కాదు, ఆరాధిస్తున్నాడు. అంతే కదమ్మా, నీ ఆర్ట్ని ఎంకరేజ్ చేసే మనిషి. హైదరాబాద్లో నీ ప్రోగ్రాం పెట్టించింది కూడా అతనే అని నువ్వే చెప్పావు. నిజం చెప్పాలంటే అతనికి అందం ఉంది, ఆస్తి ఉంది. ఇంతకన్నా మంచి సంబంధం దొరకదమ్మా. నా మాట విను. అంతేకాదు, నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించే మనిషి దొరకడం ఎంతో అదృష్టమమ్మా. అక్క ప్లీజ్ నా కోసం ఒప్పుకోవా? నీ ఇష్టం. జరిగిన దానిలో మా పెద్దమ్మాయి హేమ తప్పేమీ లేదు. తప్పంతా మా రాజీది. ఆ సంగతి ఉత్తరంలో అఘోరించిందిలేండి. తప్పు మీ అమ్మాయి చేస్తే శిక్ష మావాడు అనుభవిస్తున్నాడు. అందుకే వాళ్ళ తరఫున క్షమాపణ అడగడానికి వచ్చాను. ఈ క్షమాపణలకేమొచ్చిందిలేండి. క్షమాపణతో గాయాల్ని మాన్పగలిగితే లోకంలో ఎవరికి కన్నీటితో పని ఉండదు. కేవలం క్షమాపణ చెప్పడం కోసం అయితే ఇంత దూరం రావడం ఎందుకు? ఫోన్లోనే చెప్పేవాడిగా. అంటే మీతో సంబంధం కలుపుకోవాలని వచ్చాను. ఇంత జరిగాక మీతో మాకు సంబంధమా? అవసరం లేదు. మీ అబ్బాయి మా అమ్మాయి హేమను ప్రేమించిన మాట నిజమే కదా? ప్రేమ పేరుతో నాటకాలు ఆడడం మా వాడికి చేత కాదు. అది తెలుసు కాబట్టే మా హేమను చేసుకోమని అడగటానికి వచ్చాను. మా హేమ కూడా పెళ్లి ఒప్పుకుంది. ఆవిడ గారు ఒప్పుకుంటే మేము ఒప్పుకోవాలా? హేమ కాకపోతే ఇంకో భామ, లోకం ఏమీ గొడ్డుపోవాలా. అలా అనకండి అమ్మా. ఇంతకన్నా మంచి సంబంధం మీ అబ్బాయికి దొరుకుతుందేమో కానీ ఇంతగా ప్రేమించే కుర్రాడు మా హేమకు దొరకడు. అందుకే ఇంతగా ప్రాధాయపడుతున్నాను. కుదరదని చెప్పాం కదా. కుదురుతుంది. ఎందుకంటే ఎట్నుంచి ఆలోచించినా జరిగిన దాంట్లో హేమ తప్పేం లేదు. చాలా సంతోషం బాబు. కానీ నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. అదేంటో చెప్పు బాబు. నన్ను మోసం చేసింది రాజీ. నన్ను నా ప్రేమని ఫూల్ చేసింది రాజీ. నేనింత గాయపడటానికి కారణం రాజీ. సో రాజీ నాకు క్షమాపణ చెప్పాలి. అలాగే బాబు, రాజీ చేత నీ కాళ్ళు పట్టించి మరీ క్షమాపణ చెప్పిస్తాను. శుభం. ఇంకే తగులు ముగిసాయి కాబట్టి తాంబూలాలు మార్చుకుందాం. మీరు ఆ పని మీద ఉండండి. అమ్మా హేమ, తొందరగా రెడీ అవ్వమ్మా, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. వస్తున్నానమ్మా. అక్క ఇదేంటి? అప్పుడు అయిష్టంగా ఇచ్చాను, ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. బావగారు, ఆ? ఇంకా ఆలస్యం ఎందుకు? తాంబూలాలు మార్చుకుందామా? అలాగే. నో. మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం ముందుగా రాజీ చేత నాకు క్షమాపణ చెప్పించండి. అలాగే. రాజీ, అమ్మా రాజీ. ఎక్కడుందో చెప్పండి, నేనే వెళ్ళి మాట్లాడతాను. అది పెరట్లో ఉన్నట్టుంది బాబు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మా రాజీ చిలిపితనం వల్ల ఏదో చేసింది. దయచేసి దాన్ని ఏడిపించకండి ప్లీజ్. ఆగో. తలెత్తు. నిన్నే. ఏంటి ఆ చూపేంటి? భయం నటిస్తున్నావా లేకపోతే అమాయకత్వమా? గంటకొక ఫోను, రోజుకొక ఉత్తరం, ఉత్తరాల్లో ఉన్నతమైన భావాలు.
ప్రేమలు వలపులు విరహాలు ఆహాహాహా ఏం నటించావు. ఏంటి ప్రేమ అంటే టెన్నిస్ బాల్ అనుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? మనసు అంటే చిత్తుకాయతో అనుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు రాసి పారేయడానికి? మాట్లాడమే. మౌనంగా ఉండాల్సిన టైంలో తెగ మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడాల్సిన టైంలో మౌనంగా ఉన్నావు. అసలు నీకు ప్రేమ అంటే తెలుసా? ప్రేమ అంటే 2 అక్షరాలు కాదు 2 మనసులు కలయకని ఎన్ని జన్మలెత్తినా నీకు తెలీదు. ఏంటి చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తున్నావేంటి? అవతల ముహూర్తాలు పెట్టుకునే టైం అయింది, వెళ్ళి మొహం కడుక్కోపా. అవును, ఇంతకి నేను మీ అక్కని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. నాకు ఇష్టం లేదు. ముందు కోపంతో నీ ఉత్తరం చింపేసిన, ఆ తర్వాత చదివాను. అది ఉత్తరం కాదు, నీ హృదయం. నా ఆశలకి రెక్కలిచ్చింది నువ్వు, నా ఊహలకు ఊపిరిపోసింది నువ్వు, నా మనసు స్పందించింది నీ భావాలకి, నా గుండె విన్నది నీ గుండె చప్పుల్ని. ఇప్పుడు మీరే చెప్పండి హేమ గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే చెల్లెలి ప్రేమకు అన్యాయం జరిగిందే అని జీవితాంతం మీరు బాధపడతారు, అవునా? నన్ను ప్రేమించిన రాజీ ప్రస్తుతానికి త్యాగం చేసినా ఆ తర్వాత అనుక్షణం బాధపడుతుంది. అఫ్ కోర్స్ నా సుఖం కోసం సంతోషం కోసం తను ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడింది. ఆ ప్రేమను దూరం చేసుకుంటే అందరికంటే నేనెక్కువ బాధపడతాను. ఇలా ముగ్గురం బాధపడటం కరెక్టేనంటారా? మీరే చెప్పండి. హేమ అలియస్ రాజీ, నీలో ఉన్న ప్రేమని ఇంతకాలం దాచుకున్నావు, నాలో ఉన్న ప్రేమని ఇంత డీటెయిల్గా చెప్పినా అర్థం కాలేదా? ఇది కరెక్ట్.